నల్గొండ జిల్లాలో డిండి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. డిండి మండలం గోనబోయినపల్లికి చెందిన 3 గొర్రెల కాపర్లు వాగు ఉధృతిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వారికి డ్రోన్ సహాయంతో ఆహారం అందించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, డిండి వాగులో చిక్కుకుపోయిన గొర్రెల కాపర్లను కాపాడడానికి ఎలాంటి సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి? ప్రస్తుతానికైతే డిండికి అది ఇంకా విరికంగా ప్రవేశిస్తుంటే వారి మధ్యలో ఉన్నటువంటి బండ నుంచి ఇసులు రావడంతో ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా సరఫరా తీసుకున్నటువంటి నిత్యావసర సరుకులను పూర్తిగా అయిపోవడంతో నిన్న అక్కడికి వెళ్ళినటువంటి దేవరకొండ ఆర్డీఓ రామారెడ్డి, రెవెన్యూ పోలీసు సిబ్బంది డ్రోన్ సహాయంతో మరో 10 రోజులు సరిపడే బియ్యం, నిత్యావసర సరుకులు అయితే డ్రోన్ సహాయంతో బండ మీద ఉన్నటువంటి 3 కాపర్లకు అయితే పంపించడం జరిగింది. అయితే ఈ సాగు సమయానికి ఆ 3 కాపర్లు ఏదైతే డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందినటువంటి దగ్గర వెంకటయ్య, రగనపల్లి పెద్దయ్య, విజయ వెంకటయ్య ఈ 3 కూడా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసినప్పటికీ సుమారుగా 300 సంబంధించినటువంటి గొర్రెలు మేకలు పక్కడికి వెళ్ళినప్పుడు అది వాగుదాటి రావడానికి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో తాము కూడా అక్కడే ఉంటారని చెప్పేసి కాపర్లు అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి సరిపడా నిత్యావసర సరుకులన్నీ కూడా డ్రోన్ సహాయంతో పంపించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆసుపత్రి మెడిసిన్ కూడా అదే డ్రోన్ సహాయంతో పంపించడం జరిగింది మనకి చేస్తా ఉంది. ఢిల్లీ వాగు ఉధృతి తగ్గిన తర్వాత వారి బయటికి